డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా వస్తే చక్కగా ఇంటికి పర్ఫెక్ట్ గా వస్తాం. డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా రాకపోతే ఎక్కడ రోడ్డు మీద పడిపోతాం. పని ఒకటే. దాంట్లో పర్ఫెక్షన్ అనేది మనకు సక్సెస్ కు దారి తీస్తుంది. ఇన్‌పర్ఫెక్షన్ అనేది ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది. మరి మన లైఫ్ వెస్టేజ్ లో జర్నీ అనేది టెస్ట్ మనీతోనే మొదలవుతుంది. ఎవరు డైరెక్ట్ లీడర్‌లో లేదా ట్రైనర్‌లు అయిపోయి క్లాసులు చెప్పరు కదా! ఎలా స్టార్ట్ అవుతది? ఈరోజు జూమ్ మీటింగ్ లో మనము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. కొత్త వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి అని చెప్తున్నాం. మరి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడాలంటే చాలా మంది అన్‌మ్యూట్ చేసుకోవట్లేదు, మాట్లాడట్లేదు. ఈ క్లాస్ పెట్టిన వాళ్ళందరికీ కొద్దిగా ఒక ధైర్యం ఇవ్వడానికి ఎలా మాట్లాడాలో తెలియ తెలియజేయడం కో తెలియజే తెలియజేయడం కోసం క్లాస్ పెట్టడం జరిగింది. అంటే మనం చూడండి, చక్కగా మన దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, చాలా ధైర్యంగా ఈజీగా మాట్లాడతాం. ఒక స్టేజ్ మీద కావచ్చు, ఎక్కడైనా ఒక జనాల్లో కావచ్చు. మన దగ్గర మాట్లాడవలసిన కంటెంట్ గాని, సబ్జెక్ట్ గాని, ఇన్ఫర్మేషన్ గాని క్లారిటీగా లేదనుకోండి, మనం మాట్లాడలేం. భయం వస్తది. నేను తప్పుగా మాట్లాడతానేమో, కరెక్ట్ గా చెప్పాలనుకుని చెప్పలేనేమో అని భయం ఉంటుంది. కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలనే విషయం తెలిస్తే మాత్రం చక్కగా మాట్లాడొచ్చు. ఎక్కడైనా మాట్లాడొచ్చు. మన ముందు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా మాట్లాడొచ్చు. ఈరోజు టెస్టిమనీ చెప్పాలంటే టెస్టిమనీ ఎలా చెప్పాలో తెలిస్తే వెరీ ఈజీ చెప్పడం. కాబట్టి అందరికి ఒకటి చెప్తున్నాను, చక్కగా టెస్టిమనీ చెప్పడం రావాలంటే మీరు ఒకేసారి స్టేజ్ మీదకి వెళ్ళి ఎక్కడ టెస్టిమనీ చెప్పలేరు. అది చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయాలి. ఒక స్టూడెంట్ కి చదువు ఎలా నేర్పిస్తారు? ఎల్‌కేజీలోకి తీసుకెళ్ళి ఫస్ట్ స్కూల్ ఎళ్ళడం, రావడం అలవాటు చేస్తారు. ఫస్ట్ రోజే ఏబీసీడీలు రాయడము, అఆలు రాయడము అవన్నీ నేర్పించరు. పిల్లోడు స్కూల్‌కి ఎళ్ళడం, రావడం అలవాటవుతుంది. తర్వాత పలక తీసుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి, లేదా పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, బల్పం ఎలా పట్టుకోవాలో నేర్పిస్తారు. చెయ్యి పట్టుకొని రాపిస్తారు. అట్లా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్, వన్ స్టెప్ ఎక్స్‌ట్రా అన్నట్టు ఒక విషయం నేర్పించుకుంటూ మళ్ళీ కొత్త విషయాన్ని నేర్పించుకుంటూ ఎళ్తే ఒకానొక రోజు అతను ఒక సైంటిస్ట్ అవుతాడు. ఒకప్పుడు ఏబీసీడీలు రాయడం చాలా కష్టపడిన వ్యక్తి ఒక సైంటిస్ట్ అవుతాడు. ఇక్కడ కూడా నాకు మాట్లాడడం రాదు అనుకున్న వ్యక్తి చక్కగా మనం ఒక స్టూడెంట్‌లా మనం నేర్చుకుంటూ పోతే అంచెలంచెలుగా ఒకానొక రోజు మంచి ట్రైనర్, లీడర్, సెలబ్రిటీ అవుతాం. ఓకే. అంత చక్కగా మాట్లాడొచ్చు. మరి మీరందరూ కూడా చక్కగా టెస్టిమనీ చెప్పాలి. తర్వాత టెస్టిమనీ చెప్పిన తర్వాత క్లాస్ చెప్పాలి. మంచి ట్రైనర్ అనిపించుకోవాలి. లేదంటే ఆ హోదాకెళ్ళాలి. మరి మన డౌన్‌లైనర్స్ మనం గౌరవించాలంటే మనమంతా ట్రైనర్‌లు అవ్వాలి. మనకేమి తెలియకపోతే చెప్తున్నా గదా! ఇప్పుడు నేను క్లాసులు చెప్తున్నాను. నేను ఏ క్లాసు చెప్పకపోతే ఈరోజు నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? మా అప్‌లైనర్ అని చెప్పడానికి ఎవరు ఇష్టపడతారు? చెప్పలేరు గదా! మన డౌన్‌లైనర్స్ కూడా మన గురించి అలా అనుకుంటారు. ఈరోజు మీరందరూ కూడా కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా చక్కగా మాట్లాడాలి. ఇదే గొప్ప విద్యేం గాదు. తెలియని విద్యేం గాదు. జూమ్ మీటింగ్‌లో మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యేది కాబట్టి, నాకు మాట్లాడడానికి ఎప్పుడు అవకాశం వస్తదని వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరు మీటింగ్ అయిపోగానే హ్యాండ్ రైజ్ చేయడం ఎలా నేర్పించుకోవాలి అప్‌లైనర్‌తోన. అప్‌లైనర్ బాధ్యత తీసుకొని ఇవన్నీ నేర్పించాలి ఫస్ట్. మరి నాకు భయమండి, చెప్పడం రాదండి, మాట్లాడడం రాదని చాలా మంది అంటుంటారు గదా! వెరీ సింపుల్‌గా మీరు చేయాల్సింది జస్ట్ మీ పేరు చెప్పండి. అన్‌మ్యూట్ చేసుకొని, నేను పలానా ఏరియా నుంచి హైదరాబాద్ అయితే హైదరాబాదు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు శిరీష లేదా ఆహ్, లేదంటే ఇంకో పేరు ఏదైనా కూడా చెప్పొచ్చు. లేదా ధనలక్ష్మి లేదా శాంతిదేవి లేదంటే లక్ష్మి గారు, అరుణ గారు. నా పేరు ఇది. నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. నేను ఇలా చదువుకున్నాను. చదువుంటే చదువున్నట్టు, చదువు లేకపోతే చదువు లేని విధంగా చెప్పొచ్చు. ఈరోజు మీరు చెప్పిన క్లాస్‌లో నాకు ఈ పాయింట్ నచ్చింది. ఈ పాయింట్ బాగా నచ్చింది అని చెప్పాలంటే మీరు క్లాస్ వినాలి. గంట సేపు చెప్పిన క్లాస్‌లో కనీసం ఒక 5 నిమిషాలు వింటే ఒక పాయింట్ మనకు తెలుస్తుంది గదా! నచ్చుతుంది గదా! ఈ రోజు క్లాస్‌లో ఈ పాయింట్ మీరు రాసుకోండి. క్లాస్ వినేటప్పుడు ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని మీకు బాగా నచ్చిన పాయింట్ వచ్చినప్పుడు అది అట్లా చిన్న ఒక వర్డ్ రాసుకోండి. ఆ వర్డ్ చూడగానే అది గుర్తొస్తుంది. నా పేరు అరుణ అండి. నేనిలా చదువుకున్నాను. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు చెప్పిన క్లాస్ చాలా బావుంది. మరి ఇందులో మీరు చెప్పిన దాంట్లో ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది మేడం. నాకు చాలా బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నాకున్న డౌట్ కూడా ఈ పాయింట్ వల్ల క్లారిఫై అయింది. థాంక్ యూ సో మచ్ మేడం. మంచి అవకాశం ఇచ్చినందుకు, లేదా మంచి క్లాస్ చెప్పినందుకు.
అని చెప్పేసి విష్ హెల్త్ అని చెప్పేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఏముంది, మాట్లాడేది నేర్పించాలి మన డౌన్లైనర్. ప్రతి ఒక్కరి బాధ్యత. మనం ఎక్కడో ఏం చేస్తామంటే నేర్పించడం దాని మీద కాకుండా బిజినెస్ మీద ఫోకస్ చేస్తాం చాలా మంది. ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా కన్సిస్టెన్సీ లో కొనిపించడం ఇది కాదు. ఐడి వేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఐడి ఎలా ఓపెన్ చేసుకొని ఫోన్ లో యాప్ లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేమి ఎలా చెక్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏంటి, ఆ పైన చేంజ్ పాస్వర్డ్ అంటే ఏంటి, వెస్టేజ్ బ్రాంచెస్ అంటే ఏంటి, మై ప్రొఫైల్ అంటే ఏంటి, మై ఆర్డర్స్ అంటే ఏంటి, ఇలా చూపించాలి. యాప్ ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ చేసుకుని ఇందులో ఇలా అన్ని వస్తాయి. జస్ట్ మీరు అకౌంట్ లో మీకు కావాల్సిన ఇలా కొనుక్కొని ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉండండి. క్వాలిటీ తెలుస్తుంది. ఈ సమయంలో జూమ్ లింక్ ఇలా యాప్ ఇన్స్టాల్ ఇలా చేసుకోండి. లింక్ ఇలా వచ్చినప్పుడు గ్రూప్ లో యాడ్ చేసి లింక్ వచ్చినప్పుడు ఇలా జాయిన్ అవ్వండి. రోజుకు ఒక క్లాస్ వినండి. ఈ క్వాలిటీ గురించి తెలుసుకునే సమయంలో ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా వినండి. ఇలా డౌట్స్ ఉంటే మరి మమ్మల్ని అడగండి, మీకు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తాము. మీకు సాటిస్ఫై అయితే తర్వాత నెక్స్ట్ మంత్ మన బిజినెస్ స్టార్ట్ చేస్తారు. డౌన్లైనర్స్ ని క్లాస్ చెప్పగానే ఐడియా గానీ వాళ్ళకి జూమ్ మీటింగ్ మీద టాప్ ప్రయారిటీ మీద నేర్పించేసేయండి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా లెఫ్ట్ అవ్వాలి, లీవ్ అంటే ఏంటి, ఎండ్ అంటే ఏంటి, ఏదైనా సౌండ్ సరిగా రానప్పుడు లేదా ప్రాబ్లమ్ మెసేజ్ ఎలా పెట్టాలి, హ్యాండ్ ఎలా రైజ్ చేయాలి, ఎలా డౌన్ చేయాలి, ఎలా అన్మ్యూట్ చేసుకోవాలి, ఎలా మ్యూట్ చేసుకోవాలి, ఆన్ చేయగానే కెమెరా ఆఫ్ లో ఉంటుందా ఆన్ లో ఉంటుందా చూసుకోవాలి. ఇవన్నీ మెలకులు నేర్పించండి. వాళ్ళు 3 నెలల్లో వెళ్ళాల్సిన జర్నీ 1 మంత్ లో నీకు జర్నీ సక్సెస్ఫుల్ గా ముందుకు వస్తారు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయాల్సిన పని లేదు. నీ యొక్క వర్క్ నేర్పించే విధానాన్ని బట్టి వాళ్ళే మీకు కాల్ చేసి మన డౌన్లైనర్స్ అప్లైనర్స్ తో కాంటాక్ట్ లో ఉంటారు చక్కగా. ఓకే లీడర్స్, ఇది వచ్చే ఇన్స్ట్రక్షన్ చెప్పాను. జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడడానికి ఎలా, మీరు ఒకేసారి 5 నిమిషాలు 10 నిమిషాలు టెస్ట్ మని చెప్పాలంటే ఎలా వస్తుంది? మీరు అంతా పర్ఫెక్ట్ గా నేర్చుకొని క్లాస్ చెప్పాలి, టెస్ట్ మని చెప్పాలంటే రాదు. ఒక్కొక్క అడుగు మొదలవ్వాలి. చిన్నగా జూమ్ మీటింగ్ లో అన్మ్యూట్ చేసుకొని నా పేరు సురేష్, నేను ఇలా నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాను, కాకపోతే మీ డౌన్లైనర్ కి మీరు కనపడరు. ఓకేనా? మీరు అనుకుంటారేమో, అబ్బో మేము పక్కన ఉన్నా కూడా మా డౌన్లైనర్ పైన అప్పులైన కలుసుకొని బాగా పనిచేస్తే నాకు పీవీలు వస్తాయి, బిజినెస్ వస్తాయి, నేను ఇంట్లో కూర్చొని సార్లు తీసుకుంటారు అనుకుంటారేమో. ఇవన్నీ జరగవు. ఈ కింద ఉన్న పర్సన్ ఒకసారి 2 సార్లు అప్పులైనతో మాట్లాడతారు. ఎప్పుడు అలసట వచ్చినప్పుడు ఇతను డౌన్ అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, నిరుత్సాహపడిపోతాడు. ఓకేనా? ఎప్పుడైతే ఈ పైన ఉన్న అప్లైనర్ కి చాలా వర్క్లు ఉంటాయి, చాలా బిజీ ఉంటాయి తనకున్న టోటల్ టీం మీద,
అతను ఎవరు ఇనాక్టివ్ అవుతున్నారు, ఎవరితో మాట్లాడాలి, ఫాలోఅప్ చేయాలి అదంతా ఉండదు. అతనికి ఏదైనా ఫోన్ చేసి డౌట్ అడిగితే చెప్తారు అంతే. కానీ ఈ తెచ్చుకున్న వ్యక్తిని కాపాడుకోవాల్సింది మనమే కదా! మనం కాపాడుకోవాలంటే మన దగ్గర టాలెంటో, నాలెడ్జో ఏదో నేర్పించే విధానమో, పద్ధతో ఏదో ఒకటి ఉండాలి గదా! ఇవేమి లేకపోతే వాళ్ళు ఆగిపోతారు. నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? కష్టపడి ఆ వ్యక్తిని తెచ్చావు, మళ్ళీ వదిలేసావు. ఉపయోగం ఏంటి? ఇలా చేయొద్దు. ఇమ్మీడియేట్‌గా ఆళ్ళకి నేర్పించండి. జూమ్‌లో జాయిన్ అయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు చెప్పాల్సింది, నా పేరిది, నేనిది చదువుకున్నాను, నేనిక్కడుంటాను, ఈ జాబ్ చేస్తాను, నాకు ఈ పర్సన్ ద్వారా నాకు పరిచయమైంది. ఒకవేళ నువ్వు చెప్పగలిగితే నీ ఒపీనియన్ చెప్పొచ్చు. లేదంటే ఆ రోజు ఇన్న క్లాస్ ఎలా ఉందో చెప్పేసి అంతవరకు క్లోజ్ చేసుకొని ఒక 2, 3 సార్లు అలా మాట్లాడితే ఫస్ట్ ఆ ఫియర్ పోతుంది మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ చెప్పే విధానం పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకా టెస్టిమోనీ ఒకవేళ చెప్పాలంటే ఈరోజు ఒక 10 పాయింట్స్ చెప్తున్నాను. ఇది జూమ్‌లో మాట్లాడేవాళ్ళకి ఒక సలహా చెప్పాను. మరి లైవ్‌లో గావచ్చు, జూమ్ మీటింగ్‌లో గావచ్చు టెస్టిమోనీ చెప్పాలంటే కొంతమంది ముందు కొన్ని విషయాలు ఎనక్కి ముందుకు, ముందుకు ఎనక్కి చెప్తా ఉంటారు. ఈ చెప్పే ఫ్లో లేనప్పుడు వినే వాళ్ళకి ఆసక్తికరంగా ఉండదు. అర్థమయ్యే విధంగా ఉండదు. నువ్వు చెప్పే టెస్టిమోనీ వల్ల వాళ్ళకున్న డౌట్స్ సాల్వ్ అవ్వవు. వాళ్ళ ఇన్‌స్పైర్ అయ్యి నీతో జర్నీ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా? ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలనేది చాలా అవసరం. ఓకే. వంట చేసేటప్పుడు ఫస్టు ఏమి వాటర్ తీసుకోవాలా? లేకపోతే తాలింపేయాలా? లేతే వెజిటబుల్స్ ఎయాలా? కర్రీ చేసేటప్పుడు ఉంటాయి కదా ప్రొసీజర్. మీరు ఎనకిది ముందుకు, ముందుకు ఎనక్కి చేయండి. ఆ కూర తినడానికొస్తుందా? రాదు. కదా! కూర ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే తినడానికొస్తుంది. ఓకే. టెస్టిమోనీ గూడా నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి, సెకండ్ ఏం చెప్పాలి, థర్డ్ ఏం చెప్పాలి స్టెప్ వైస్ చెప్తా ఉంటే ఎదుటి వ్యక్తికి అర్థమవుతా ఉంటే ఆ వ్యక్తి నువ్వు బిజినెస్ ప్లాన్ ఇవన్నీ చెప్పాల్సిన పనిలే. నీ ఒక్క టెస్టిమోనీ 100 మందిని నడిపిస్తది. ఆగిపోతున్న వ్యక్తిని ముందుకు తీసుకొస్తుంది. అర్థం కాని వ్యక్తికి అర్థమయ్యే విధంగా చేస్తుంది. ఎలానే చెప్తా చూడండి. ఇప్పుడు టెస్టిమోనీ మనం చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మనము ఎలా స్టార్ట్ చేయాలంటే గుడ్ మార్నింగ్ అది గాని విషెస్ గాని చెప్పిన తర్వాత నా పేరు రామాంజనేయులు. నేను డిగ్రీ చదువుకున్నాను. నాది అనంతపురం జిల్లా. మన నేటివ్ ప్లేస్ చెప్పుకోవచ్చు. జస్ట్ మన గురించి ఇంట్రడక్షన్. నాది అనంతపురం జిల్లా. అయితే నేను హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంట్రడక్షను. రెండోదొచ్చేసి నువ్వెక్కడ ఏం పని చేస్తున్నావు చెప్తున్నావు గదా! హౌస్ వైఫ్ అయితే నేను హౌస్ వైఫ్‌గా ఉన్నాను. చదువనేది కంపల్సరీ చెప్పాలి. ఎందుకు చదువని చెప్తున్నానంటే ఒక చదువు లేని వ్యక్తికి నిలబడి మాట్లాడుతుంటే చదువుకున్న వాళ్ళంతా ఇన్‌స్పైర్ అవుతారు. అరే! చదువు లేని వ్యక్తి కూడా ఈ బిజినెస్‌లో చేస్తుంది. ఇంత సక్సెస్ అయ్యారు. ఇంత సక్సెస్ అయ్యారంటే మేమెందుకు చేసుకోకూడదు? మేము చదువుకున్న వాళ్ళు మాకింకా ఎక్కువ అవకాశాలు గదా! మేము కంపల్సరీ చేయాల. చదువుకొని లేని వ్యక్తి ఇప్పుడు బీబీ మేడం గారు 5,37,000 తీసుకున్నారు. ఈరోజు సాఫ్ట్‌వేర్ వాళ్ళందరూ ఆ టెస్టిమోనీ ఇంటే ఒకసారి వాళ్ళకి చాలా ఆశ్చర్యమేస్తది. ఐదో తరగతి చదువుకున్న బీబీ మేడం గారు 5,37,000 తీసుకుంటుంటే స్కూల్‌లో చేసిన వ్యక్తి మేము సాఫ్ట్‌వేర్ బీటెక్ చేసి, ఎంటెక్‌లు చేసి ఈ బెంగుళూరులోనో లేదా ఢిల్లీలోనో లేదా చెన్నైలోనో జాబులు చేసి 30,000, 35,000 కోసం జాబ్ చేస్తుంటే ఎలా అనిపిస్తది? ఒక ఆలోచన అయితే వస్తది. వెస్టేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటే బావుంటదని. ఒకవేళ బాగా చదువుకునే వ్యక్తి వెస్టేజ్ గురించి టెస్టిమోనీ చెప్తున్నారనుకోండి, కిందున్న వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు? ఆల్రెడీ చదువుకున్న వ్యక్తికి అరే! నాలాగా చదువుకున్న వ్యక్తి వెస్టేజ్ చేస్తున్నట్టే నేను చేసుకోవాలనుకుంటాడు. చదువు తక్కువున్న వ్యక్తి విన్న తర్వాత ఇంత చదువున్న వాళ్ళే ఈరోజు వెస్టేజ్ చేస్తుంటే, మేము చేసుకోకపోతే నిజంగంటే మాకు చేసుకోవడానికి అవకాశం ఉంది చేసుకోకపోతే నిజంగంటే మేము నష్టపోతాము. మేము మాకే లాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అది చదువుకున్న పవర్ అనేది. లేకపోయినా అదొక ఇన్‌స్పిరేషనే. ఉన్నా అది ఎదుటి వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ అవుతుంది. కాబట్టి నా పేరిది. మరి నేను చదువుకున్నాను. నేనిలా రైతుగా పని చేసుకుంటున్నాను. లేదంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌గా ఉన్నా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా ఉన్నాననేది మనం కంపల్సరీ చెప్పాలి. మనం చేసే వృత్తి కంపల్సరీ చెప్పాలి. అది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ టీచరొచ్చేసి వెస్టేజ్‌లో వర్క్ చేస్తుంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికి ఎలా ఉంటది? ఆయనకేమో సాలరీ రావట్లేదు చేసుకుంటున్నాడు అనుకుంటారా? కాదు గదా! మన ప్రైవేట్ జాబ్‌తో పోలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి చాలా సెక్యూరిటీ ఉంది. మరి వాళ్ళే చేసుకుంటే మనం ఎందుకు చేసుకోకూడదు అనుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు వైఎస్ఆర్ గారిని చేసుకునేటప్పుడు ఎంతో మంది ఈరోజు జాబులు లేనోళ్ళు ఎందుకు చేసుకోకూడదు? హౌస్ వైఫ్‌గా ఉన్నోళ్ళు ఎందుకు చేసుకోకూడదు? చిన్న చిన్న జాబులు చేసుకున్నోళ్ళు ఎందుకు చేసుకోకూడదు? వైఎస్ఆర్‌కి ఏమన్నా గవర్నమెంట్ సాలరీ రాక చేస్తున్నాడా? ఆ సాలరీ వస్తున్నా 70,000 వస్తుంటే ఈరోజు వెస్టేజ్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తున్నారు. ఒక్క నిమిషం లెటర్స్.
నెక్స్ట్ మరి మనకి ఎలా పరిచయం అయింది వెస్టేజ్? ఆక్యుపేషన్ చెప్పాం, మనం ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. నీకు ఎవరు పరిచయం చేశారు? ఇది కంపల్సరీ చెప్పాలి. మళ్ళీ వస్తే మాట్లాడు. ఓకే, మనకి ఎవరు ఎలా చెప్పారు, దాని నెక్స్ట్ స్టెప్ లో రావాలి. నా పేరు రామాంజనేయులు, నేను డిగ్రీ చదువుకున్నాను, నాది అనంతపురం జిల్లా. నేను జాబ్ రాకముందు వ్యవసాయం చేసుకునేవాడిని. ప్రజెంట్ నేను హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. అయితే మా ఫ్రెండ్ ఒక రోజు నాకు ఇలా చెప్పాడు. అప్పుడు నీ ఒపీనియన్ చెప్పాలి. నీ ఒపీనియన్ అంటే వెంటనే నువ్వు రిసీవ్ చేసుకున్నావా, లేదంటే తిరస్కరించావా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. వెంటనే రిసీవ్ చేసుకున్నావు అనుకో, ఓహో ఇతను ఆల్రెడీ జాబ్ చేస్తుండగా ఒక మంచి హోదాలో ఉండగా వెస్టేజ్ చెప్పాడు, రిసీవ్ చేసుకున్నాడంటే ఈ వ్యక్తి ఎదురు కూర్చున్న వ్యక్తి రిసీవ్ చేసుకుంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నో అంటున్నాడు అనుకో, ఇతను రిసీవ్ చేసుకోవాలి, ఇది నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఓకేనా? ఒకవేళ నేను నో అన్నాను అనుకో, మా ఫ్రెండ్ నా చాలా సార్లు చెప్పాడు, నేను చాలా సార్లు నో అన్నాను. అయినా మా ఫ్రెండ్ మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల ఒకసారి విందాము అనుకున్నాను. ఈ విషయంలో ఏమొస్తుంది నీ టెస్టిమనీలో? ఓహో, ఒకసారి మనం ఎవరికైనా నో అని చెప్పినప్పుడు, అప్లైనర్స్ ఉంటారు కదా, ఎవరైనా మనం చెప్పినప్పుడు వాళ్ళు నో అంటే ఒక్కసారి వాళ్ళు నో అన్నారని ఆగిపోకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మనకు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే రామాయణులు గారు ఒకసారి రాలే, ఒక 10 సార్లు అతను అప్లైనరు మరీ చెప్పి అడిగితే రిక్వెస్ట్ చేసుకొని ఒక్కసారి చాలా మంచిదంటే సరే లాస్ట్ చూద్దాంలే అనుకొని వచ్చాడు. ఈరోజు ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఈ స్థాయిలో ఉన్నాడంటే మనం కూడా 10 మంది నో అన్నా వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తే, ఎలా చెప్పాలో కొద్ది తెలుసుకొని ప్రయత్నం చేస్తే మనకు ఆ టీం వస్తారనే ఆ ఇన్ఫర్మేషన్ ఈ టెస్ట్ మనీ ద్వారా తెలియాలి. కాబట్టి మనం ఇన్విటేషన్ మనకి ఒక హౌస్ వైఫ్ చెప్పినప్పుడు ఆ వాళ్ళు చెప్పేటప్పుడు నాకు పలానా వాళ్ళు ఇలా చెప్తే నేను అప్పుడు వెంటనే ఒప్పుకోలేదు, కానీ కొద్ది రోజులు వెయిట్ చేశాను. ఒకవేళ నేను చాలా విచారించుకున్నాను, ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను అని చెప్పారు అనుకోండి. అన్ని విచారించుకున్న తర్వాత జాయిన్ అయినా అంటే ఏమంటది, చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఈ మేడం అన్ని విచారించుకొని జాయిన్ అయ్యి వర్క్ చేసింది కాబట్టి ఈ స్థాయిలో ఉంది కదా, మనం అంత విచారించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి మాటలు కూడా ఎదుటి వాళ్ళకు ఒక సూచనగా ఉంటుంది. కాబట్టి నాకు ఇన్విటేషన్ చెప్పినప్పుడు నేను వెంటనే ఒప్పుకోలేదు. చాలా సార్లు రిజెక్ట్ చేశాను. మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చేసి మరీ అడుగుతున్నారు కదా, ఒక్కసారి విని చూద్దాం అనుకున్నాను. విని చూద్దాం అనుకున్నా. అప్పుడు ఇన్విటేషన్ చెప్పింది, సరేలే ఒకసారి విందాంలే అని అన్నాం కదా. నేను పలానా రోజు మా అప్లైనర్ వచ్చి నాకు ప్లాన్ చెప్పాడు, లేదా పలానా రోజు ఆయనకి రమ్మంటే అక్కడ మీటింగ్ ఉందంటే రమ్మంటే వెళ్ళాను, అక్కడ ప్లాన్ విన్నాను. ఓకే, ప్లాన్ వింటే నీ ఒపీనియన్ ఏంటి? ఇది రావాలి టెస్ట్ మనీలో. నేను పలానా రోజు మా అప్లైనర్ వచ్చి ఇలా చెప్పినప్పుడు మీటింగ్ రమ్మంటే వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ విన్నాను. మీటింగ్ విన్నప్పుడు మీటింగ్కి వెళ్లే ముందు నా మైండ్ లో ఎలా ఉంది, కానీ మీటింగ్ విన్న తర్వాత నా మైండ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఏంటి ఆ మీటింగ్ లో నిన్ను ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి? ఆ మీటింగ్ లో నీకు ఉపయోగపడే అంశం ఏమి అబ్జర్వ్ చేసావు? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నావా? అంటే ఇక్కడ మన ఇంట్లో ఎవరికైనా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతుంటే అక్కడ చాలా మంది లైవ్ టెస్ట్ మనీలో వచ్చి మాకు ఈ ప్రాబ్లం తగ్గింది, మాకు ఈ ప్రాబ్లం తగ్గింది, మాకు ఇది తగ్గడం వల్ల మేము ముందుకు వచ్చామని చెప్తారు కదా. అందరూ ఫైనాన్షియల్ గా ఉండరు. హెల్త్ ప్రాబ్లం తగ్గిన తర్వాత ఇది లైఫ్ ఉంది చేసుకోవాలని ఈ రోజు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు అక్కడ చాలా మంది ఈ ప్రోడక్ట్లు వాడి తగ్గింది అన్నారు కాబట్టి నేను కూడా ఈ ప్రోడక్ట్ వాడుకొని చేసుకోవాలనుకున్నాను అని చెప్తావు. లేదు నువ్వు ఫైనాన్షియల్ గా ఉంటే వాళ్ళు ఇన్ని లక్షలు వచ్చాయి, వీళ్ళు ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు కాబట్టి నాకు కూడా ఫైనాన్షియల్ గా నీడ్ ఉంది కాబట్టి నేను కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది నేను ఇక్కడ కంటిన్యూ చేశాను. ప్లాన్ ఇంక ముందు నా ఆలోచన ఇలా ఉంది, ఇన్న తర్వాత ఇలా మారింది అని చెప్పగానే చాలా మంది ఇనిషియల్ గా నో అన్న, ఓహో వీళ్ళకి అప్లైనర్ దగ్గర సీనియర్ దగ్గర ఇది ఇలా చెప్పించాలి ప్లాన్, చెప్పిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారుతాయని ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక సొల్యూషన్. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఓహో ఇంకా ఆల్రెడీ జాబ్ ఉంది, ప్లాన్ వెళ్లే ముందు ఈయన కూడా నా మాదిరే ఏదో రకంగా తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ విన్న తర్వాత ఈ పాయింట్ ఈయన నచ్చడం వల్ల ఈ రోజు చేసుకుని ఈ స్థాయికి వచ్చాడంటే నేను కూడా ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అని ఒక ఆలోచన అనేది వినే వ్యక్తికి వస్తుంది, కొత్తగా వచ్చిన వ్యక్తికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ యూసేజ్ అండ్ క్వాలిటీ. ఎప్పుడైతే నేను ప్లాన్ విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది, సరే కనీసం పార్ట్ టైం కింద చేద్దాం అనిపిస్తుంది. అలా నాకు ఆ క్లాస్ విన్న తర్వాత ఈ పాయింట్ నాకు నచ్చి నేను కనీసం ఐడి తీసుకొని ప్రొడక్ట్లు వాడి చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసేవాళ్ళు.
ఒకవేళ బిజినెస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఫస్ట్ ప్రొడక్ట్ వాడి నచ్చితే బిజినెస్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రొడక్ట్ ఐడి తీసుకొని ఈ ప్రోడక్ట్ నేను తెచ్చుకున్నా, నీ ప్రొడక్ట్స్ నేను తెచ్చుకున్నా. ఏది 30 PV తెచ్చుకున్నావా, 50 PV తెచ్చుకున్నావా, ఏ ప్రోడక్ట్ తెచ్చుకున్నానో నువ్వు కనీసం ఒక 100 PV తెచ్చుకున్నా. ఇందులో నేను ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడినప్పుడు నాకు దాని క్వాలిటీని ఎలా ఉందో చూశాను, రైస్ బ్రాన్ ఆయిల్ క్వాలిటీ ఎలా ఉందో చూశాను, సోపులు ఎలా ఉన్నాయో చూశాను. అయితే ఈ ప్రొడక్ట్లన్నీ నాకు నచ్చాయి. తర్వాత హెల్త్ సంబంధించి ఈ కొలెస్ట్రామో, ఫ్యాట్స్ ఆయిల్, నూనెనో ఏదో ఒకటి వాడిన తర్వాత నీలో ఒక రిజల్ట్ చూస్తావు కదా, ఆ రిజల్ట్ అక్కడ కంపల్సరీ రావాలి. కొంతమంది ఈ చెప్పే విధానంలో అది మిస్ అవుతుంది. ఖచ్చితంగా నేను ఈ ప్రోడక్ట్ వాడాను, ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు నాలో అంతకుముందు బీపీ ఇలా ఉండేది, బీపీ కొద్దిగా ఇలా కంట్రోల్ అయింది. నీకు వచ్చిన రిజల్టే, లేను చెప్పొద్దు. నీకు వచ్చిన రిజల్ట్ రియాలిటీ కావాలా. రియాలిటీనే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది. ఏదో అబద్ధాలు చెప్తే ఉపయోగం లేదు, మళ్ళీ వాళ్ళు వాడినప్పుడు రిజల్ట్ రాదు కదా. కాబట్టి నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత నాకు అంతకుముందు కొద్ది దమ్ము వచ్చేది స్టెప్స్ ఎక్కేటప్పుడు. ఇది వాడిన తర్వాత అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఆయాసం తగ్గింది, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉండేది, తగ్గింది. ఓకేనా. ఈ సోపు ఈ పేస్ట్ వాడక ముందు నా పరిస్థితిలో ఉండేది, పేస్ట్ వాడిన నాకు పళ్ళు నొప్పి తగ్గింది. ఇట్లాంటి ఎంతో మంది ఉన్నారు మన టీంలో. ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఏదో ఒక ప్రోడక్ట్ చాలా హైలైట్ ఉంటుంది. ఓకేనా. మరి నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అని కంపల్సరీ నువ్వు యూజ్ చేసిన ప్రోడక్ట్, ఆ వచ్చిన అబ్జర్వేషన్ చెప్పాలి రిజల్ట్. రెండోది అన్ని మంచిగా చెప్పాలా అంటే కాదు, నువ్వు నెగిటివ్ రిజల్ట్ చూసినా చెప్పాలి. ఎందుకు అంటే నేను ఒకప్పుడు ఒక రైస్ బ్రాన్ ఒక ఆవిడకి ఇచ్చాను. ఆ రైస్ బ్రాన్ ఆయిల్ వాడగానే ఆమెకి వామిటింగ్స్ అయినాయి. అంతకుముందు ఫ్రీడమ్ వాడేది. రైస్ బ్రాన్ ఆయిల్ వాడే అమ్మో కరోనా టైంలో అది కూడా దగ్గు వచ్చేసిందంట. రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే దగ్గు వచ్చిందంట కరోనా టైంలో. సెకండ్ కరోనా అయిపోయినాక అప్పుడే రికవర్ అవుతున్న టైంలో నేను అప్పుడు స్టార్ట్ చేశాను కదా, అది ఇచ్చాను. వాళ్ళకి ఆ దగ్గు రాగానే ఏ కరోనా వచ్చేస్తుందో ఏమైపోతుందని పక్కన పెట్టేశారు. తర్వాత ఎలా ఉంది మేడం వాడుతున్నట్టే, అమ్మో మేము వాడలేదండి పక్కన పెట్టామన్నారు. పక్కన పెట్టామంటే తర్వాత నేనేం చెప్పానంటే ఎలా వాడావమ్మా ఏంటంటే, వెంటనే ఫ్రీడమ్ తీసాను, ఇది స్టార్ట్ చేశాను. అలా వద్దు, నీ బాడీ దానికి అలవాటు పడిపోయింది. ఒక 3 రోజులకు ఒకసారి ఈ ఆయిల్ స్టార్ట్ చేయి, లేదా 4 రోజులకు ఒకసారి స్టార్ట్ చేయి. ఒక 4 రోజులు ఫ్రీడమ్ వాడు, ఒక రోజు రైస్ బ్రాన్ వాడు, మళ్ళీ 4 రోజులు వాడు. ఇలా వాడిన తర్వాత 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి తీసురా, తర్వాత రోజు చెయ్యి అని చెప్పడం జరిగింది. అలానే స్టార్ట్ చేసింది. తర్వాత బాడీకి అలవాటు అయిపోయింది. తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత ఎప్పుడన్నా ఒక్కసారి అయిపోయేలోపు మరి నెక్స్ట్ ఆయిల్ తెచ్చుకోలేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ అంటే ఒక్క రోజు వాడితే దొబ్బు వచ్చేస్తుందంట. ఫ్రీడమ్ ఆయిల్ అసలు అది తినాలంటేనే స్మెల్ వచ్చేస్తుందంట. కాబట్టి నాకు ముందే 2 క్యాన్లు కావాలండి, నాకు ముందే 2 క్యాన్లు నేను ముందే పెట్టుకుంటాను అడ్వాన్స్ గా, నాకు ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఈ రోజు ఆ వ్యక్తి అలా చెప్పడం జరిగింది. మరి ఇది ఫస్ట్ నెగిటివ్ రిజల్టే. ఈ ఆయిల్ వాడితే దగ్గు రావడము, మరి చాలా ఇబ్బందిగా ఉండడము నెగిటివ్ రిజల్టే. కానీ ఆ నెగిటివ్ రిజల్ట్ ని నువ్వు ఎలా యూజ్ చేశావో, దాన్ని ఎలా మార్చుకుంటే మరి అది పాజిటివ్ రిజల్ట్ గా మారిందో ఆ టెస్టిమోనియల్ లో మనం హైలైట్ చేయాలి. చేసినప్పుడు ఎవరైనా ఈ ప్రోడక్ట్లు వాడిన వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా ఏదైనా అబ్నార్మల్ అనిపిస్తే, ఓహో ఫస్ట్ ఇలా అబ్నార్మల్ ఉన్న దీని బాడీకి మనం చిన్నగా అలవాటు చేయాలని ఒక సొల్యూషన్ జరుగుతుంది. ఓకేనా. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడాలి, ఏం వాడావు, ఏది నీకు మంచి రిజల్ట్ వచ్చింది, ఇన్ కేస్ ఏదైనా నెగిటివ్ రిజల్ట్ వచ్చినా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావో నువ్వు చెప్పగలిగితే ఇటువంటి డౌట్స్ ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్ అండ్ స్ట్రెంథనింగ్. నేను ఈ ప్రోడక్ట్ వాడాను, చాలా బాగుంది, నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఏం చేస్తాడు అప్లైనర్ వచ్చి, ఓకే అండి మీరు వాడుకుంటూ ఉండండి అని చెప్పేసి బాగా చెప్పేసి వెళ్ళడు కదా. ఏమండి మీరు బిజినెస్ ఏమైనా చేసుకుంటారా, ప్రోడక్ట్లు నచ్చాయి కదా, ఓకేనా అని మాట్లాడి తర్వాత నిన్ను ఏదైనా మీటింగ్కి ఇన్వైట్ చేస్తాడు. కనీసం అంటే జూమ్ మీటింగ్ రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి సార్, మీకు నాలెడ్జ్ వస్తుంది. లేదంటే ఇక్కడ ఛాంపియన్ డే జరుగుతుంది, రండి సార్, సీనియర్లు వస్తారు, లైవ్ లో చాలా మంది టెస్టిమోనియల్ చెప్తారు, ప్లాన్ ఉంటుంది, నంబర్ ఆఫ్ ఇన్కమ్ తీసుకునే ఎర్నర్స్ వస్తారు. కాబట్టి వాళ్ళని మీరు కళ్ళతో చూసి వాళ్ళకి అవసరం డౌట్ వాళ్ళ చెక్కులు చెక్ చేసుకుంటే మీకు ఈ బిజినెస్ రియాలిటీ ఉందా లేదా తెలుస్తుంది కదా అని వాళ్ళు ఏదో మీటింగ్ ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ అయినావు, నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళావు, ఎక్కడ స్ట్రాంగ్ అయినావు కంపల్సరీ చెప్పాలి. ఎక్కడో చోట నువ్వు కొంతమంది జూమ్ లోనే స్ట్రాంగ్ అవుతున్నారు. 100% జూమ్ లో ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అతను ప్రోడక్ట్ వాడితే అమ్మో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమో అనుకునే వ్యక్తి ఇక్కడ ప్రోడక్ట్ క్లాస్ విన్న తర్వాత ధైర్యంగా వాడుకుంటున్నాడు. నాకు అంతకుముందు ప్రోడక్ట్ వాడాలంటే చాలా భయం ఉండేదండి, కానీ నేను జూమ్ మీటింగ్ లో ప్రోడక్ట్ నాలెడ్జ్ క్లాస్ విన్నాను. ఆ రోజు లేడీస్ ఉమెన్ హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్ చెప్పారు,
చాలా మంది లేడీస్ వాడుకున్న వాళ్ళ ప్రాబ్లం తగ్గినాయని తెలిసిన తర్వాత నేను ధైర్యంగా వాడాను, నాకు ఈ ప్రాబ్లం తగ్గింది. ఆ తర్వాత నాకు ఈ జూమ్ మీటింగ్ లో ప్లాన్ చెప్పారు, మోటివేషనల్ క్లాస్ చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి విషయాలు చెప్తున్నారు అనిపించింది. నాకు ఇంతకు ముందు ఇట్లాంటి చెప్పే వాళ్ళే లేరు. నన్ను ఏదైనా డ్యూటీలో ఉపయోగించుకొని వర్క్ చేయించుకోవడమే కానీ ఇట్లాంటి మంచి విషయాలు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈ మీటింగ్ లో ఖచ్చితంగా నాకు ఎటువంటి లాస్ లేదు, వీళ్ళు చెప్తున్న మంచి విషయాలు నాకు బాగా ఉపయోగపడతాయని అక్కడి నుంచి నేను డైలీ మీటింగ్ వినడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఇన్కమ్ గురించి అన్ని తెలుసుకున్న తర్వాత చిన్నగా నేను నాకు నచ్చింది ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేశాను అని చెప్పచ్చు. నువ్వు ఏది చేసావో దానికి కరెక్ట్ గా స్టెప్ వైజ్ రావాలి. అంటే చూడండి, నువ్వు స్టార్టింగ్ చెప్పడము, తర్వాత నువ్వు రిజెక్ట్ చేయడము, మళ్ళీ వాళ్ళు చెప్పడము, మరి ఐడి తీసుకోవడము, రోడ్లు వాడిన తర్వాత నీకు నచ్చింది చెప్పడము, మరి అక్కడ నుంచి నువ్వు మళ్ళీ మీ బిజినెస్ వైపు ఎలా డైవర్ట్ అయ్యావు? ఆయన చెప్పగానే డైరెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేసావా? లేదంటే నాకు టైం ఉండదని నేను ఒక 3 నెలలు వేస్ట్ చేశాను. కానీ అలా కాదని నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు అట్లా సొల్యూషన్ చెప్తానని మా సార్ వచ్చి నాకు ఇలా ప్లానింగ్ ఇచ్చాడు. ఇక్కడ టైం సేవ్ చేసుకో, ఇలా వర్క్ చేసుకో, నీకు ఏదైనా సపోర్ట్ చేస్తావు, నువ్వు కనీసం ఇలా చేయని ఒక వే చెప్పడం వల్లప్పుడు నేను చిన్నగానే స్టార్ట్ చేశాను ఇనిషియల్ గా. తర్వాత నా టైం యూటిలైజ్ చేసుకొని నేను ఇలా చేసుకున్నాను అని చెప్పాలి. లేదంటే ఒక బూట్ క్యాంప్కి వెళ్తే ఆ రోజు అక్కడ చాలా మంది టెస్ట్ మనీ వెళ్ళినప్పుడు నేను స్ట్రాంగ్ గా చేయాలని డిసైడ్ అయినా అక్కడి నుంచి నా వర్క్ స్టార్ట్ చేశాను. ఒక లైవ్ మీటింగ్ లో ఇలా అయ్యాను. నువ్వు ఈ బిజినెస్ లో ఎక్కడ స్ట్రాంగ్ గా చేయాలని డిసైడ్ అవ్వో ఆ పాయింట్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చినప్పుడే 10 మంది రేపు లైవ్ మీటింగ్ రాగలరు, జూమ్ మీటింగ్ రాగలరు. అవునా, ఇతను జూమ్ మీటింగ్ ద్వారా ఇంత స్ట్రాంగ్ అయ్యాడంటే మనం జూమ్ మీటింగ్ ఉపయోగించుకోవాలని మనం చెప్పకనే వాళ్ళకి తెలుస్తుంది. ఒక లైవ్ మీటింగ్ లో అతను బాగా టెస్ట్ మోడల్ కనెక్ట్ అయితే, ఓహో లైవ్ మీటింగ్ లో టెస్ట్ మోడల్ ఇలా ఉంటాయా, నిజంగా ఇలా ఉంటది, ఒకసారి నేను కూడా వెళ్ళి చూడాలి, నాకు కూడా క్లారిటీ వస్తుందని ఆ లైవ్ మీటింగ్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ రిజెక్షన్స్. ఇక నువ్వు మీటింగ్ వెళ్ళి వచ్చావు, చేయాలని డిసైడ్ అవ్వు, స్ట్రాంగ్ అయ్యావు, నువ్వు పని మొదలెడతావు కదా, ఆగవు, నువ్వు చేయాలంటావు. పోనీ అప్లైనర్ కూడా నేను చేయమంటాడు. నువ్వు వెళ్ళగానే జనాలు వస్తారా? ఎన్ని రిజెక్షన్స్ వచ్చాయో నీకు తెలుస్తూ ఉంటది. వెళ్ళగానే నువ్వు చెప్పగానే వచ్చారంటే అది అన్సేఫ్. రోడ్డు మీద ఎక్కడ స్పీడ్ బ్రేక్ లేవు అంటే సాఫీగా వెళ్తుందంటే అది అన్సేఫ్. ఖచ్చితంగా నువ్వు స్పీడ్ పెరిగిద్ది, యాక్సిడెంట్ అయ్యింది. కానీ అక్కడ బ్రేక్లు ఉన్నాయంటే మనల్ని జాగ్రత్తగా వెళ్ళమని గుర్తు చేసినట్టు. మన ప్రయాణం మొదలెట్టగానే రిజెక్షన్ రాలేదంటే నీకు అన్సేఫ్ కండిషన్ లో నువ్వు జర్నీ ఉన్నట్టు. రిజెక్షన్స్ వచ్చాయంటే నువ్వు జాగ్రత్త పడతావు, కొత్త విషయాలు నేర్చుకుంటావు, రేపు పొద్దున రిజెక్షన్స్ వస్తే ఎలా ఎదుర్కొనాలో నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి టీమ్ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. నేను వెళ్లే ముందు బాగా అన్ని విషయాలు తెలుసుకొని నేర్చుకుని వెళ్ళాను కాబట్టి నాకు ఈజీగా టీమ్ బిల్డింగ్ కట్టుకున్నా అని చెప్పచ్చు. నువ్వు నేర్చుకోకుండా వెళ్ళి మీటింగ్కి వెళ్ళేసి క్లాసులు చెప్పాను, నేను 10 మంది చెప్తే 10 మంది నో అన్నారని చెప్పచ్చు. అంటే రియాలిటీ నీకు జరిగిందే. నువ్వు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్తేనేమో ఐడియాలు ఎన్ని అయిపోతాయి, ఎదుటోళ్ళు నీకు అంగీకరిస్తారు. నువ్వు ఏం నేర్చుకోండి వెళ్తే నీకు అయిపోవచ్చిందా ఎనుకోటి పెట్టారా కొట్టుకు వెళ్ళిపోయిన కొట్టుకి కొట్టేటట్టు 10 కాబట్టి వడ్డీ వస్తుంది, రూపాయి వడ్డీ. ఏదైనా మనం బాగా రొటేషన్ చేసుకున్న వాళ్ళైతే ఆ 10 లక్షల్ని ఫైనాన్స్ గా పెట్టుకొని చేసుకుంటే 20 లక్షలు 30 లక్షలు కూడా చేసుకోవచ్చు. కానీ ఆ లైఫ్ లో ఆ లగ్జరీ ఉండదు. డబ్బు అయితే ఉంటుంది, ఫైనాన్స్ పెంచుకోవచ్చు. కానీ ఆ డేర్ రావాలంటే మనకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి. వస్తున్న మనం చేసే జాబ్ లో వచ్చే ఇన్కమ్ వల్ల దాన్ని మెయింటైన్ చేయలేము. కాబట్టి మనం ఏమనుకుంటాం, అబ్బా మన మిడిల్ క్లాస్ పీపుల్ వారికి కార్లు ఇవన్నీ మనకు కాదులే, కానీ ఇది మనం ఆశ పెట్టుకున్నా కూడా నిరాశ అవుతుంది, వద్దులేని ఆశలు వదిలేస్తారు. అంతవరకు ఏ కారు, ఏ కంపెనీ, ఇది ఏ మోడల్ అని ఎవరికి తెలీదు. వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాతే ఆశ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్ ఉంది. నువ్వు 10 లక్షలు కాదు 20 లక్షలు కారు పెట్టినా
దానికి నెలకు 10,000 మెయింటైన్ చేయగల కెపాసిటీ నీలో వస్తుంది కాబట్టి అప్పుడు నీలో స్టార్ట్ అవుతుంది ఏ కంపెనీ కార్ బాగుంటుంది, ఏ కలర్ బాగాలో, ఏ మోడల్ బాగుంటుంది, ఏ ఫీచర్ ఇది. తర్వాత నువ్వు కార్ తీసుకొని అందులో లగ్జరీగా నువ్వు జర్నీ చేసేటప్పుడు అనిపిస్తుంది ఆ రోజు స్టేజ్ రాకముందు నా ఆలోచన ఇలా ఉండి నా జీవితం ఇలానే గడిచిపోతుంది అనుకున్నాను కదా, కానీ ఈ రోజు నాకు ఇలా వస్తుంటే నా ఫ్యామిలీతోనూ లేదా సరదాగా నేను బయటికి ఇలా వెళ్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ కంఫర్ట్నెస్ ఇవన్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. వెస్టేజ్ వల్ల నేను ఈ రోజు ఈ లగ్జరీ లేదా ఈ హ్యాపీనెస్ పొందాను అనేది ఆర్ట్ఫుల్ గా నీ ఫీల్ నీలో రాలా. మరి ఆ ఇన్కమ్ చెప్తూ నువ్వు ఎడిషనల్ పొందిన బెనిఫిట్ అనేది చెప్పగలగాలి. తర్వాత నీ గోల్స్ ఏంటి, నా గోల్ ఏంటి, నా టీం అంటే గోల్ చెప్పే వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే సెల్ఫ్ గోల్ ఎక్కువ చెప్తారు. సెల్ఫ్ గోల్ ఒక్కటే మాత్రం చెప్పద్దు, చెప్తే రెండు చెప్పాలి, టీమ్ గోల్ అండ్ సెల్ఫ్ గోల్. ఓకేనా? టీమ్ గోల్ ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ చెప్పకపోయినా టీమ్ గోల్ చెప్తే చాలా ఆటోమేటిక్ నువ్వు సెల్ఫ్ ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తావు. వెస్టేజ్ లో ఉన్న ఇన్కమ్ ప్లాన్ యొక్క గ్రేట్నెస్ అదే. మనం మన గురించి ఆలోచించాల్సిన పని లేదు, మన టీం గురించి ఆలోచిస్తే చాలు. నా కింద 10 కార్లు ఇప్పించి 10 మందికి 1 lakh ఇన్కమ్ ఎర్నర్ చేయాలంటే చాలు, నువ్వు 5 లక్షలకి ఈజీగా వెళ్ళిపోతావు. పెద్ద కష్టమేం కాదు. 6 లెగ్గుల్లోనే 8 లెగ్గుల్లో కరెక్ట్ వర్క్ నడిస్తే 5 లక్షలు చాలా చిన్న అమౌంట్ ఇట్లా రావడం, పెద్ద కష్టమేం లేదు. కరెక్ట్ గా మనము ఆ గోల్ అనేది ఒక పేపర్ మీద పెట్టుకొని నా కింద ఎంతమంది లీడర్లు తయారు చేయాలి, ఎంతమంది కార్ అచీవర్స్ తయారు చేయాలి, ఎంతమంది క్రౌన్ తయారు చేయాలి అనేది పేపర్ పెట్టుకొని ఏది నోటుకు వస్తే చెప్పకోకుండా మనకు తెలియకపోతే అప్లైన దగ్గర కూర్చోపెట్టుకొని నేను ఈ స్థాయికి వెళ్ళాలంటే నా కింద ఎంతమంది టీం ఉండాలి అనేది నోట్ చేసుకొని అప్లైన దగ్గర తెలుసుకొని అప్పుడు ఎంత పీవీ రావాలో తెలుసుకొని ఏ లెగ్ నుంచి ఎంత పీవీ రావాలో తెలుసుకొని చక్కగా ఆలోచనతో కూడిన గోల్ చెప్పాలి. ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఉన్నాం కదా, నేను ఇయర్ ఎండింగ్ 10 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలని చెప్పాను అనుకో, ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ వస్తుంది. అప్పుడు నీ దగ్గర 1 లక్ష కూడా ఉండదు. మళ్ళీ నిన్నే బ్లేమ్ చేస్తాను. ఈ టౌన్లో బ్లేమ్ చేయడం కాదు, నిన్ను చూసి నువ్వు చెప్పినంత అబద్ధం చెప్పి నెక్స్ట్ నుంచి పని చేయడం మానేస్తారు. మనం గోల్ చెప్పామంటే 100% రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యేదే గోల్ చెప్పాలి. అచీవబుల్, మనకు పెట్టుకునే గోల్ ఎలా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి. ఓకేనా? రిలవెంట్ గా ఉండాలి. చూసి అప్లైనర్తో మాట్లాడి ఆ గోల్ పెట్టుకొని నా టీమ్ గోల్ ఇది, నా కింద ఇంతమంది సిల్వర్ డేట్లు చేయాలనుకుంటున్నాను, ఇంతమందికి ఇన్కమ్ ఎర్నర్స్ తయారు చేయాలనుకున్నాను, లేదా ఇంత నుంచి ఇంత ఇన్కమ్ ఎర్నర్స్ తయారు చేయాలనుకున్నాను, ఇంతమంది కార్ అచీవర్స్ తయారు చేయాలనుకున్నాను, ఫైనల్ గా వీళ్ళు ఇంతమందికి ఇంత ఇన్కమ్ ఇప్పిస్తూ నేను ఇంత ఇన్కమ్ తీసుకోవాలనుకున్నాను. ఇదే నా గోల్ ఇయర్ ఎండింగ్ కి. లేదంటే షార్ట్ టర్మ్ గోల్ ఇది, మిడ్ టర్మ్ గోల్ ఇది, లాంగ్ టర్మ్ గోల్ ఇది అని చక్కగా చాలా వివరణాత్మకంగా ఉండాలి. గోల్ అంటే ఏది పడితే చెప్పకూడదు. నేను సంవత్సరానికి 1 కోటి రూపాయల కార్ తీసుకోవాలని నేను కొంతమంది చెప్పిస్తూ ఉంటారు, నువ్వు అను చెప్పు నువ్వు 1 కోటి రూపాయల కార్ తీసుకోవాలంటే దేవుడు తదాస్తూ అంటారు. ఇవన్నీ జరిగేవి కాదు. కానీ మన ఎలా ఉండాలంటే మన కాళ్ళు ఎంత పొడవు అంటే మంచం బట్టి కాళ్ళు చాపుకోవాలని మన సామెత చెప్పేవాళ్ళు కదా. మనం చేసే టైం ఎంత ఇస్తున్నాం వెస్టేజ్కి, మన టాలెంట్ ఎంత, మన టీం ఎంత, మనకి ఇంట్లో సపోర్ట్ ఎంత, మన అప్లైనర్ సపోర్ట్ ఎంత, మన టీం సపోర్ట్ ఎంత, అన్ని అంచనాలు వేసుకొని చక్కగా చేయగలిగింది చెప్పండి. చెప్పింది చేయగలగడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న విజయం తీసుకొని చెప్పింది చెప్పినట్టు సాధించి మీ టీం మీరే ఇన్స్పిరేషన్ అవ్వండి. ఎక్కడో ఉన్న సిద్ధార్థ్ సింగ్, ఎక్కడో ఉన్న సుబ్బయ్య శెట్టి గారు, ఎక్కడో ఉన్న విజయరాజు గురించి మాట్లాడదు పౌలల్లా. అది ఒక్కసారే మన టీంకి మనం చెప్పిందే నిరూపించుకోవాలి. మనము చెప్పింది చేసి వాళ్ళకి ఇప్పిస్తే అది 100% చాలా పాజిబుల్ గా ఉంటుంది. ఒక మంచి టీం వర్క్ గా ఒక గుడ్ క్వాలిటీ టీం గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ గోల్ పెట్టుకునేటప్పుడు ఆలోచనతో అలాగే మన కింద ఉన్న లెగ్గులు టీం అన్ని చూసుకొని ఒక డిసైడ్ అయ్యి అది సాధించి చూపించాలి. ఒక్క సంవత్సరం నువ్వు గోల్ సాధించి చూపించు, నెక్స్ట్ ఇయర్ నీ టీం నీ వెనకాల నడుస్తారు. ఈ వెనకాల ఉంటే మనం ఖచ్చితంగా మనం కూడా ఆ స్థాయికి వెళ్తామని నేను నమ్ముతారు, బిలీవ్ చేస్తారు. పొరపాటున పైన చెక్కులు చూపిస్తూ నువ్వు ప్రయాణం చేయొద్దు. నీ చెక్కు చూపిస్తూ ప్రయాణం చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి రిమెంబరింగ్ అప్లైనర్ అండ్ ఆల్ టీమ్ మెంబర్స్. మనం అందరము ఖచ్చితంగా ఎవరైనా స్టేజ్ మీద కంపల్సరీ స్టేజ్ మీద కానీ జూమ్ లో కానీ చెప్పేటప్పుడు టెస్ట్ మోని ముగించేటప్పుడు ఖచ్చితంగా మన అప్లైనర్ ని మన డౌన్ లైనర్స్ ని గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి.